హే గైస్ సో మై నేమ్ ఇస్ శైలేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ముందుగా సభ్యులందరికీ తిరిగి స్వాగతం. సో ఒక చిన్న కథ చెప్తా, చాలా బాగుంటది. సో కథ ఏంద్రా అంటే, అనగనగా ఒక చిన్న పల్లెటూరులో ఓ స్కూల్ ఉంటది. ఆ స్కూల్లో ఒక చిన్న పిల్లోనికి ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్ వస్తే వాళ్ళ మాస్టర్ని ఇట్లా అడుగుతాడు. మాస్టరు, ఎక్కువ మాట్లాడడం మంచిదా లేకుంటే తక్కువ మాట్లాడడం మంచిదా అని అడుగుతాడు. అడిగితే మాస్టర్ ఒక చిరునవ్వు నవ్వి ఆ పిల్లోని కేసు చూసి ఇలా చెప్తాడు. చూడబ్బాయి, కప్పలు రోజంతా బెకబెక అని అరుస్తూనే ఉంటాయి కానీ వాటిని ఎవ్వరు కూడా పట్టించుకోరు. అదే కోడి పొద్దుగాల ఒకేసారి అరుస్తుంది, అంతే, ఊర్లో జనాలంతా లేచిపోతారు. సో దీన్ని బట్టి అర్థమైంది కదా, ఎప్పుడైనా ఎక్కువ మాట్లాడితే ఏం ప్రయోజనం ఉండదు. సో తక్కువ మాట్లాడాలి, అది కూడా అవసరం వచ్చినప్పుడు మాట్లాడితే మన మాట ప్రతి ఒక్కరు వింటారని చెప్తాడు. సో వింటే ఇంకా పిల్లోనికి చాలా సంతోషం అవుతుంది ఈ ఆన్సర్ అని. అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు, హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ చిన్న కథ ఇక్కడితో అయిపోతుంది. కానీ ఇదే కథని మన లైఫ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే, చూడండి అబ్బాయిలు, కొంతమంది ఉంటారు అవులగాళ్ళు, అసలు బేకారుగాళ్ళు ఉంటారు. ఏందిరా అంటే, మన అవసరం లేకపోయినా సరే ఏదేదో వాగేస్తుంటారు. ఏది అసలు అసలు రన్నింగ్ కామెంటరీ అన్నట్టు. అరే వద్దురా బాబు, సైలెంట్ గా 10 నిమిషాలు ఉండరా అంటే కూడా వినడాడు. ఏదేదో వానికి ఇష్టం వచ్చింది మాట్లాడుతూ ఉంటాడు. ఫలితంగా వాని మాటలు కూడా ఎవరు వినరు. అర్థమైందా? ఎట్లరా అంటే, ఇట్లాంటి వాళ్ళు సొసైటీలో అక్కడక్కడ మనకు కనిపిస్తూనే ఉంటారు. చాలా మందే ఉంటారు. అసలు వాళ్ళ అవసరం అక్కడ వాళ్ళ మాట్లాడే అవసరం కూడా లేదు, కానీ కల్పించుకొని మాట్లాడి అవతలని డిస్టర్బ్ చేసుకుంటా ఇట్లా చాలా న్యూసెన్స్ చేస్తూ ఉంటారు. నేను చెప్పాల్సింది ఒకటే ఏంటంటే, మన అవసరం లేని దగ్గర మాట్లాడకండి. ఎంత బెటర్ అంటే, నువ్వు సైలెంట్ గా ఉన్నావు అనుకో, చాలా బెటర్, అన్ని విధాలుగా బెటర్. ఒకవేళ నీ అవసరం ఉండి మాట్లాడంటే మాట్లాడవచ్చు. ఎట్లా అంటే, ఆ కోడి లెక్క ఒక్క కూత కూస్తే జనాలు మొత్తం ఉలిక్కి పడి లేవాల్సిందే. సో అట్లా ఉండాలి తమ్ముడు. వీడియో సారాంశం మీకు అర్థమైంది అనుకుంటా. అవసరం లేని చోట మాట్లాడకండి. ఒకవేళ అవసరం ఉన్న చోట మనం ఒక్క మాట మాట్లాడినా 100 మంది వినేలా ఉండాలి. సో అది ముచ్చటైతే ఈ వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్. ఇలాంటివి చిన్న చిన్న స్టోరీసే కానీ లైఫ్ లో చాలా ఇంపాక్ట్ ఉంటది ఈ స్టోరీల వల్ల. మన నిజ జీవితంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కథలు కావాల్సిందే బూరు. ఎందుకంటే మనం కథల నుంచి ఇన్స్పైర్ అవ్వాలి. చాలా మంచి కథలు ఉన్నాయి, మీకు తెలియదు కానీ. సో నేను అప్పుడప్పుడు చదువుతా, ఎందుకో ఇలా చదివినప్పుడు ఏదైనా ఒక మంచి కథ అనిపిస్తే ఇలా చెప్పాలనిపిస్తుంది. నేను ఎక్కడో విన్న కథలే, చదివిన కథలే కాబట్టి ఇదేం మన సొంత టాలెంట్ కాదు. ఛానల్ ఇప్పుడే పెట్టాం కాబట్టి ఏదో ఒక వీడియో చేయాలి కాబట్టి, సో నా సైడ్ నుంచి